నా భారతదేశ సోదరి సోదరులారా, మీ అందరికీ విజయ్ దివస్ శుభాకాంక్షలు. విజయ్ దివస్ ఈ పేరు చెప్పగానే జూలై 26, 1999 గుర్తుకు వస్తుంది. కార్గిల్ యుద్ధం గుర్తుకు వస్తుంది. అమరులైనటువంటి మన సైనికుల త్యాగాలు గుర్తించి మన వాళ్ళు సెల్యూట్ చేస్తూ ఉంటారు. అటు ఇండియా గేట్ వద్ద, అదేవిధంగా కార్గిల్ ద్రాస్ సెక్టార్లో కూడా అమరులకి నివాళులు అర్పిస్తారు. అటువంటి ఈ కార్గిల్ యుద్ధం గురించి ఇప్పటికీ పాకిస్తాన్ అది యుద్ధమే కాదు, మేము చేయలేదని అంటూ ఉంటుంది. అసలు కార్గిల్ యుద్ధం జరిగిందా, జరగలేదా, జరిగితే అది యుద్ధమా కాదా, అసలు ఆ రోజు ఏం జరిగింది, దానికి ముందు ఏంటి అన్నది ఈరోజు మీకు నేను అందిస్తా. ముందుగా స్వతంత్ర భారతదేశంలో మన వాళ్ళు మన భూభాగాల్ని వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి యుద్ధం కార్గిల్ యుద్ధం అని చెప్పవచ్చు. జస్ట్ ఈ కార్గిల్ యుద్ధం జరగడానికి కొద్ది నెలల ముందే లాహోర్ ఒప్పందం చేసుకున్నారు. కానీ దానికి తూట్లు పొడిచింది పాకిస్తాన్. అది 1999 ఫిబ్రవరి నాడు పాకిస్తాన్ ప్రధానిగా ఉన్నది నవాజ్ షరీఫ్, పాక్ సైనిక అధ్యక్షుడిగా ఉన్నది పర్వేజ్ ముషర్రఫ్. ముషర్రఫ్ ఏమో ఆల్రెడీ నవాజ్ షరీఫ్కి ఇంటిమేషన్ ఇచ్చాను అంటాడు. ఏది, వీళ్ళు పెట్టుకున్నటువంటి కోడ్ నేమ్ ఒకటి పెట్టుకున్నారనమాట. ఈ కోడ్ నేమ్ ఏంటంటే ఆపరేషన్ భద్ర. దీని ప్రకారం ఏంటి, భారతదేశంలో చొరబడేసి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ మరికొన్ని నార్త్ ఇండియన్ కొన్ని పార్ట్స్ని ఆక్యుపై చేయాలి. ముషర్రఫ్ ఆ రకంగా చెప్తుంటే షరీఫ్ ఏమంటాడు, అసలు నాకేం చెప్పలేదు, నాకేం తెలియదు, నాకు ప్రధాని వాజ్పేయి ఫోన్ చేసి చెప్తే తప్ప నాకు తెలియలేదు అంటాడు. కానీ ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య సంభాషణ నడిచిందని, ముషర్రఫ్ షరీఫ్ ఆల్రెడీ ఒక ప్లాన్ వేసుకున్నారని, జమ్మూ అండ్ కాశ్మీర్లో చొరబాటుదారులాగా ముందు ప్రవేశించి అక్కడేదో వేర్పాటువాదులాగా హడావుడి చేద్దామని చూశారు. కానీ అది పాకిస్తాన్ సైన్యమే అంతా చేస్తుందనే విషయం మన వాళ్ళకి అర్థమైంది. ఆ వేళ వాళ్ళు అంత మంచి జరిగింది. ఈ వేళ స్టెప్ బై స్టెప్ రావాలంటే ఒకసారిగా మనం 1947, 48 ఆ టైంకి వెళ్దాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చింది, ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ మాదంటే మాది అని చెప్పేసాడు పాకిస్తాన్, ఇటు భారతదేశం. మనమేం అనలే. కాకపోతే అప్పుడు ఎవరైతే హరిసింగ్ ఉన్నాడు జమ్మూ అండ్ కాశ్మీర్ రాజు, ఆయన ఏం చేశాడు, ఇది భారత్లో పార్ట్ అని చెప్పి సంతకాలు చేయడం. అప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ మిగతా వాళ్ళు కలిసి అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ మాదేర్ అబ్బాయి మీరేంటి ఇటు వస్తుందని చెప్పి పాకిస్తాన్ తరిమి కొడతాం జరిగింది. ఆ మూమెంట్లోనే దుర్మార్గులైనటువంటి పాకిస్తాన్ వాళ్ళు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో ఆ కాశ్మీర్ కొంత వాళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది. దాన్ని జవహర్లాల్ నెహ్రూ పుణ్యం అని చెప్పేసి మహానుభావుడు తీసుకెళ్ళి ఐక్యరాజ్య సమితిలో పెట్టాడు. దాంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. లేదంటే హైదరాబాద్ సంస్థానాన్ని ఎలాగైతే విలీనం చేసాడు నిజాం సంస్థానాన్ని, అదే వేలో దాన్ని కూడా భారతదేశం విలీనం చేసేవాళ్ళు. సో అప్పుడు ఏమైందంటే ఈ కార్గిల్ ఏరియా ఏదైతే ఉందో అది బల్టిస్తాన్ అనేటువంటి ఒక జిల్లాలో భాగం అనమాట. అది ఈ బల్టిస్తాన్ జిల్లాలో భాగంగా ఉన్నటువంటి ఈ కార్గిల్లో కొంత భాగం, బల్టిస్తాన్ జిల్లాలో కొంత భాగం అట్టిపోయింది. ఈ కార్గిల్ వచ్చేసి మన ఉండిపోయింది. ఈ కార్గిల్ నుంచి శ్రీనగర్ లేహ్ మధ్య ఏదైతే ఒక ప్రధాన రహదారి ఉంటుంది, నేషనల్ హైవే, దాని మధ్యలో ఈ కార్గిల్ ఏరియా లైక్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అక్కడ శీతాకాలంలో -48 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది నమోదవుతూ ఉంటుంది. సో ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు, 1971 ఈ తూర్పు పాకిస్తాన్ అదేవిధంగా ఒరిజినల్ పాకిస్తాన్ ఏదైతే ఉందో దాని మధ్య రకరకాల క్లాషెస్ నడుస్తూ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ చొరవ తీసుకొని అపర ఖాళీలాగా పాకిస్తాన్ తరిమి కొడటం జరిగింది. బంగ్లాదేశీలకి స్వాతంత్రం ప్రసాదించడం జరిగింది. సో ఆ యుద్ధంలో ఎంతోమంది ఖైదీలు మనకి చిక్కినా సరే మన వాళ్ళే అతిమస్థానం మీద వదిలిపెడతాం జరిగింది. అప్పుడు సిమ్లా ఒప్పందం కూడా చేసుకున్నారు. కానీ సిమ్లా ఒప్పందానికి తూట్లు పడుస్తూ ఆ తర్వాత వీళ్ళు 1971 నుంచి 80, 88, 90 వరకు కూడా ఈ సియాచిన్ గ్లేషియర్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి, పర్వత స్థానముల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటూ ఆ వేలో బలం చాటుకుందని చెప్పి పాకిస్తాన్ ట్రై చేస్తుంటే మనం తిప్పికొడతాం ఇవన్నీ జరుగుతుంది. ఎందుకంటే అది అత్యంత క్రూషియల్ పాయింట్ అనమాట. చాలా ఎత్తులో ఉంటుంది. ఆ ఎత్తు కూడా ఎంతంటే కొన్ని 16,000 అడుగుల ఎత్తు, 18,000 అడుగుల ఎత్తులో అక్కడ పర్వత ప్రాంతాలు ఉంటాయి. అక్కడ మన స్థావరాలు ఉంటాయి, విదిన్ పాకిస్తాన్ స్థావరాలు అలాగే ఉంటూ ఉన్నాయి ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏరియా. అక్కడ కనుక చొరబాటు కనుక చేస్తే అక్కడి నుంచి వాళ్ళు యుద్ధం చేయడానికి కావచ్చు, కాల్పులు చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఒక సైనికుడు అంత కొండల ఎత్తు మీద ఉండేసి మన కింద కాల్పులు జరుగుతూ ఉంటే ఒక్కడిని అడ్డుకోవడానికి మన వాళ్ళు కింద కనీసం 20 నుంచి 30 మంది ఫైట్ చేయాల్సి ఉంటుంది. అదే డైరెక్ట్గా అంటే వాళ్ళు 100 మంది ఉన్న మన వాళ్ళు 2-3 చాలన్న వేళ మన వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉంటారు అనమాట మన ఫైటర్స్, మన ఆర్మీ జవాన్. అయితే వాళ్ళు ఈ 1998 ఆ టైంలో ఏం జరిగిందంటే
ఇరు దేశాల మధ్య కూడా కొన్ని ఒప్పందాలు జరిగాయి, అంతర్జాతీయ ఒప్పందాల టైప్లో జరిగి ఉన్నాయి. ఏదైతే ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందో ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరికి వచ్చేటప్పటికి జాగ్రత్తగా ఉండాలి, కాల్పులు జరపకూడదు, లైక్ ఒప్పందాలన్నీ చేసుకున్నారు. అయితే ఆ ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ వీళ్ళు ఏం చేశారంటే 1998-98 ప్రాంతంలో పాక్ సైనికులే దగ్గర ఉండి చొరబాటుదారులకు శిక్షణ ఇచ్చారని, చొరబాటుదారులకు శిక్షణ ఇచ్చిన వారిలో ముఖ్యంగా ఉంది సైనికులేనని, ఆ సైనికులు కూడా చొరబాటుదారుల రూపంలో భారతదేశంలోకి ఎంట్రీ ఇద్దామని చూశారని, అలా ఎంట్రీ ఇద్దామని చూసినందుకు వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు ఆపరేషన్ కోడ్ వచ్చేసి ఆపరేషన్ భద్ర. దీనివల్ల ఏంటి, ఈ చొరబాటు వల్ల ఈ సియాచిన్ గ్లేషియర్ని అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి కీలకమైన స్థావరాలని ఆక్యుపై చేయాలనేది వీళ్ళ సంకల్పం. అయితే ఇలా వచ్చిన వాళ్ళు పాకిస్తాన్ సైనికులు కాదు, జిహాదీస్, చొరబాటుదారులు. వీళ్ళకేంటి, పాకిస్తాన్లో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ విలీనం చేయాలి అని చెప్పేసి, భారతదేశంలో ఉంచకూడదు అని చెప్పేసి వాళ్ళు వచ్చారు, మాకే సంబంధం అని చెప్పి ముందు హడావుడి చేశారు. ఈ వేలోనే వన్ బై వన్ ఏంటయ్యా అన్నప్పుడు మే 3, 1999 1998లో ముషరఫ్ ఎప్పుడైతే పాకిస్తాన్కి సంబంధించి సైన్యాధ్యక్షుడు అయ్యారో అప్పటి నుంచి కూడా కుళ్ళు కుతంత్రాలతో కుట్రాలతో దరిద్రంగా ఆలోచన మొదలుపెట్టారు. ఆ వేళనే మే 3, 1999 ఏరియాలో ఇక్కడ ఎవరో చొరబాటుదారులు ఉన్నారని చెప్పేసి గొర్రెల కాపురులు కనుక్కోవడం జరిగింది, వాళ్ళకి కనిపించారు. ఈ గొర్రెల కాపురులు ఏం చేశారంటే మన వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. దీంతో మన సైనికులు ఏం చేశారు, గస్తీ దళాన్ని ఒక 5 పంపడం జరిగింది. ఈ చొరబాటుదారు ఏదో ఉన్నారంటే ఒకసారి చూడండి. ఈ చొరబాటుదారులు మన గస్తీ దళం 5 కూడా పట్టుకొని దారుణాధారాన్ని హింసించి చంపేశారు. ఇక దాంతో ఇక వెనక్కి తగ్గేది లేదు అని చెప్పేసి మన వాళ్ళు అన్నీ రెడీ చేస్తున్న మూమెంట్లో మరలా మే 9, 1999లో సదగ్ని దాడితో మన కార్గిల్ యుద్ధ ఆయుధ కారాగారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయడం జరిగింది. దాంతో మే 10, 1999 ద్రాస్ అదేవిధంగా కాక్సార్ అదేవిధంగా ముష్కో ఈ సెక్టార్స్లో కూడా అటు వాళ్ళ సైన్యం మన సైన్యం మధ్య నెమ్మదిగా యుద్ధ వాతావరణం నెలకొంది. మొత్తం కూడా ఇక తాడపెట్టు తేల్చుకుని అన్న వేళ ఉంటున్నారు. అదే టైంలో మన వాయుసేన ఏం చేసింది, వాళ్ళ మీద దాడికి తెగబడింది. ఎందుకంటే మన భూభాగంలోకి వచ్చి మన మీద హాకుపిచ్చేద్దామని చూస్తాం ఏంటని చెప్పేసి ఇంక వెనక తగ్గల. ఈ వేలో ఇక మన వాళ్ళు తాట తీద్దాం వాళ్ళు అన్న వేలో ఉండేసి అలా నెమ్మదిగా వన్ బై వన్ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ కాల్పుల్లో కొంతమంది వాళ్ళు మరణిస్తున్నారు, మన వాళ్ళు మరణిస్తూ ఉన్నారు. అయితే ఇలా జరుగుతున్న మూమెంట్లో ప్రపంచం అంతా కూడా భయంతో ఒకసారిగా చూసింది భారతదేశం వంక పాకిస్తాన్ వంక. ఎందుకంటే అటు భారతదేశం అణుశక్తి కలిగి ఉన్నది అనమాట, న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి. గతంలో న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి 2 దేశాలు తలపడింది ఎప్పుడంటే 1969లో చైనా, సోవియట్ రష్యా ఉండేది. అప్పట్లో ఎప్పుడైనా రష్యా వేరు, అప్పట్లో సోవియట్ రష్యా వేరు. ఓకే, ఈ చైనా సోవియట్లు తలపడ్డాయి 1969. దాని తర్వాత మరలా తలపడింది రెండోది పాకిస్తాన్, ఇండియా 1999లో, ఏది న్యూక్లియర్ పవర్స్గా ఆవిర్భించిన తర్వాత. ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక మే 26న నెమ్మదిగా వాళ్ళు ఏం చేస్తున్నారు, దాడులు పెంచుతూ ఉన్నారు, మన వాళ్ళు దాడులు పెంచుతూ ఉన్నారు. జూన్ 1న ఏకంగా నేషనల్ హైవే మీద వాళ్ళు బాంబులతో దాడులు చేశారు. జూన్ 5వ తారీఖు ఏం జరిగిందంటే పాకిస్తాన్ సైనికులు కొంతమంది మన వాళ్ళకి పట్టుబడటం జరిగింది. అప్పటి వరకు మన వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారు, అరే జస్ట్ కొద్ది రోజుల క్రితమే కదా, ఫిబ్రవరి 1999లోనే ఈ లాహోర్ ఒప్పందం కుదరడం జరిగింది. దాని ప్రకారం ఏంటి, ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడం ఒకటి, తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పులు జరగకూడదు ఒకటి, అన్ని కూడా సోదర భావంతోనే ముందుకు వెళ్ళడం ఒకటి. ఎక్కడ ఫిబ్రవరి ఎక్కడ మే అంటే జస్ట్ అంతా మార్చి, ఏప్రిల్, మే అంతే, జస్ట్ 3 నెలలు 2 నెలలున్నర అంతే. ఈ వేళ కాల్పులు తెగబడితే మన వాళ్ళు నమ్మలా. వాళ్ళు చొరబాటుదారులేమో, ముష్కరులేమో, టెర్రరిస్టులేమో, జిహాదులేమో అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ జూన్ 5వ తారీఖున పాకిస్తాన్ సైనికులు తెచ్చుకొని పత్రాలు మన వాళ్ళు తీసుకోవడం జరిగింది, దొరికిన సైనికులు అవి క్లియర్గా ఆర్మీ వాళ్ళు చొరబాటు దగ్గర దారులు ఎలా ఉంటాయి, ఉండవు కదా. సో అంటే ఇది పాకిస్తాన్ సైన్యం చేస్తున్నటువంటి యుద్ధమే, దాడి అని చెప్పేసి మన వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఇంకొంచెం వేగం పెంచాడు. ఈ వేలో చూసుకుంటూ ఉన్నప్పుడు జూన్ 11న మన సైన్యానికి సంబంధించి జోరు పెంచారు, మొత్తం రేంజ్లో వేస్తా ఉన్నారు వాళ్ళు దరువుని. ఈ వేలో జూన్ 13న ద్రాస్ సెక్టర్ ఎక్కడైతే ఉన్నదో అది మన వాళ్ళు ఆల్రెడీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అప్పటికే పాకిస్తాన్ వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకున్నారు, దాన్ని మన వాళ్ళు జూన్ 11 స్వాధీనం చేసుకున్నారు. తర్వాత జూన్ 15న అప్పుడు అమెరికా అధ్యక్షుడు క్లింటన్ ఏం చేశాడు, పాకిస్తాన్ ప్రధానికి ఫోన్ చేసి, ఏంటబ్బాయి ఏంటి యుద్ధం చేస్తున్నారు, ఇబ్బంది పడిపోతారు మీరు, వెనక తగ్గాలని చెప్పేసి అన్నాడు. తగ్గలా వీళ్ళు. అయితే జూన్ 29కి మన వాళ్ళు టైగర్ హిల్లో ఉన్నటువంటి స్థావరాలు ఏవైతే వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారో అవి కూడా మన వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక జూలై 2న త్రిముఖ దాడి మన వాళ్ళు
ఎయిర్ ఫోర్స్ ఏంటి, తర్వాత నేవల్ వాళ్ళు ఏంటి, తర్వాత ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఏంటి, మొత్తం కూడా దాడి చేస్తూ ఉన్నారు 3 వైపుల నుంచి. నేల మీద, నీటిలో, గాల్లో పాకిస్తాన్ కకావికలం అయిపోతూ ఉంది. వామ్మో వాయు అనుకుంటా. ఒక కార్గిల్ కాదు, చుట్టుపక్కల మొత్తం కూడా ఇక ఎక్కడ భారతదేశం వస్తుందన్న భయం. అటువంటి భయంలో వాళ్ళు ఉండగానే జూలై 5వ తారీఖున వాళ్ళు వెనక్కి వెళ్తున్నటువంటి మాట చెప్పారు. ఎందుకంటే అప్పటికే క్లింటన్ చాలా గట్టిగా చెప్పాడు, ఇక ఇప్పుడు కూడా మీరు వెనక్కి వెళ్ళకపోతే బాగోదని చెప్పేసి. ఈరోజు చైనా ఉన్నంత స్ట్రాంగ్గా ఆ రోజు లేదు, మొత్తం అమెరికాదే ఏదైనా అన్నవేలో. దాంతో అప్పటికే ఫండ్స్ అనేది ఇస్తూ ఉంది అమెరికా వీళ్ళకి. ఇంత గట్టిగా చెప్పేసరికి ఇంక వెనక్కి తగ్గడం జరిగింది. సో మేము వెనక్కి వెళ్ళిపోతాం చెప్పేసి పర్వేజ్ ముషరఫ్ చెప్పాడు, నవాజ్ షరీఫ్ వాళ్ళు చెప్పారు. కానీ మన వాళ్ళు ఇంకా మన వాళ్ళవి స్వాధీనం చేసుకుని మనం ఇంకా చాలా ఉండిపోయినాయి. ఈవేలో బటాక్ లేక్ రేంజ్లో కొన్ని స్థావరాలు ఉండిపోయినాయి, తర్వాత మరికొన్ని ఇవి నెమ్మదిగా మన వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక జూలై 14న ఆల్రెడీ మన వాళ్ళు చెప్పడం జరిగింది, ఎస్ మొత్తం కూడా మనమే గెలిచేసామని. కానీ ఇంకొంచెం చిన్న చితక పనులు ఉన్నాయి చూసారా, స్వాధీనం చేసుకోవాల్సింది పాకిస్తాన్ టెర్రరిస్టులు కావచ్చు, పాకిస్తాన్ సైనికులు బుద్ధి చెప్పాల్సింది, అవన్నీ కూడా క్లోజ్ చేసేసరికి మొత్తం జూలై 26, 1999 ఆ రోజు మన వాళ్ళు డిక్లేర్ చేశారు విజయ్ దివస్. మన వాళ్ళు పెట్టుకున్నటువంటి కోడ్ అనమాట ఇది కార్గిల్ యుద్ధానికి. వాళ్ళు ఎలాగైతే చొరబాటుదారులకి చొరబాటుకు సంబంధించి వాళ్ళు పెట్టుకున్న కోడ్ ఏంటి, ఆపరేషన్ భద్ర. వాళ్ళు విజయవంతం అయితే ఆపరేషన్ భద్ర విజయవంతమైన వాళ్ళు, మన వాళ్ళు విజయవంతం చేస్తారు కదా, దాంతో ఆపరేషన్ విజయ్ ఏదైతే ఉందో సక్సెస్. సో విజయ్ దివస్ అనేసి మన వాళ్ళు జూలై 26, 1999 ప్రకటించడం జరిగింది. మరి ఈ యుద్ధంలో ఎంతమంది మన వాళ్ళు మరణించారంటే మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు మన వాళ్ళు 527 మంది మరణించడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ సైడ్ వచ్చేసి 3000 మందికి పైగా మరణించారని చెప్పేసి లెక్కలు చెప్తూ ఉంది. సో కన్క్లూజన్ ఏంటి ఈరోజు అన్నప్పుడు, పాకిస్తాన్ ఇప్పటికి కూడా 60 రోజులకు పైగా జరిగినటువంటి ఈ కార్గిల్ యుద్ధంలో మేము డైరెక్ట్గా పాల్గొనలేదు, పాల్గొన్న చొరబాటుదారులు మరికొంతమంది తప్ప మాకు సంబంధం లేదని అంటూ ఉంటారు ఇప్పటికి కూడా. కానీ భారతదేశం క్లియర్గా పాకిస్తాన్ సైనికుల దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. నవాజ్ షరీఫ్కి పాకిస్తాన్కి ఆ రోజు సైనిక పర్వేజ్ ముషరఫ్కి వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ అవన్నీ కూడా మన వాళ్ళు పట్టుకోవడం జరిగింది. విషయం మొత్తం తెలిసింది ఏంటంటే, పాకిస్తాన్ ఒక పక్క మనతో చర్చలు జరుపుతూనే మరో పక్క ఇంత దారుణమైనటువంటి యుద్ధానికి తెగబడింది. ఎందుకు? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి కార్గిల్ సెక్టర్లో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ కనుక వాళ్ళు కనుక ఆక్యుపై చేయగలిగితే జమ్మూ అండ్ కాశ్మీర్ మీద ఏదో ఒక విధంగా వాళ్ళ ప్రాబల్యాన్ని పెంచుకోగలిగి నెమ్మదిగా అది కూడా ఆక్యుపై చేసుకోవచ్చు అనేసి. కానీ ఈ మధ్యకాలంలో మనం చెప్తున్నారు చైనా విషయంలో కూడా ఇంచిత్ భూభాగమైన సరే మేము వదిలేదు లేదురా అనేసి. అదే ఆ రోజు పాకిస్తాన్ విషయంలో మన వాళ్ళు చేశారు, తిప్పి కొట్టారు. జూలై 26న కార్గిల్ యుద్ధం ముగిసిందని ప్రకటించేశారు, విజయ్ దివస్గా ప్రకటించారు. వన్ వర్డ్లో చెప్పాలంటే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ సుఖ సంతోషాలకి కారణం ఆనాడు మన సైనికుల యొక్క త్యాగాలే. అంటే ఆనాటి అమరుల యొక్క త్యాగాలే నేటి మన చిరునవ్వుల తాలూకు విజయం సంబంధించేసి ప్రతీకలు.